ఒకరోజు తెల్లవారగానే ఇంకా ఇంటి తలుపులు తెరవబడలేదు. ఒక గురువు ఆ సమయమున అక్కడకు వచ్చి నిలబడుతూ ఉన్నారు. వెంటనే ఆ ఇంటి తలుపులు తెరుచుకోబడ్డాయి. ఆ ఇంటిలో నుంచి భర్త, భార్య తమ పసిబిడ్డతో పాటు బయటకు వచ్చి స్వామికి సాదరంగా ఆహ్వానాన్ని తెలిపారు. ఆ పసిబిడ్డను ఆ గురువు చేతులలో పెడుతూ ఉన్నారు. ఆ ఇంటిలో ప్రవేశించడానికి ముందు ఆ గురువు చెప్పారు, నేను ముందు ఈ పసిబిడ్డను దీవించాలి అని చెప్పే. అలాగే అని చెప్పి తండ్రి ఆ బిడ్డను చేతులలో ఉంచుకున్నప్పుడు గురువు ఈ విధముగా దీవిస్తూ ఉన్నారు. ఫెర్నాండో, నేను నిన్ను పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆశీర్వదిస్తున్నాను. నేను నీకొక దీవెన ఇస్తూ ఉన్నాను. నీవు ఈ యుగ మానవులందరూ దేవుని దగ్గరకు చేరుస్తావు. దేవుని గురించి తెలియని వారికి సత్యాన్ని బోధించి వారిని దేవుని దగ్గరకు చేరుస్తావు. నీలోని ప్రేమ జ్వాల చీకటిలో వెలుగులా ప్రకాశిస్తుంది అని చెప్పి ఆ చిన్నారి బిడ్డను దీవిస్తూ ఉన్నారు. గురువు ఇచ్చినటువంటి ఆ దీవెన ఫలిస్తూ ఉంటుంది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై గురువై అనేక మందికి బోధన చేస్తూ, అనేక మందిని రక్షిస్తూ, అనేక మందికి హృదయ పరివర్తన కలిగేలా చేస్తూ దేవుని చేతిలో ఒక అద్భుతమైనటువంటి పనిముట్టుగా తయారవుతూ ఉన్నారు. ఎవరు ఆ గురువు, ఎలా వచ్చారు అనేటువంటిది కొద్దిగా మనము వివరాలలోకి వెళ్ళినట్లయితే, పోర్చుగల్ దేశములో తాగస్ నదీ తీరములో ఒక అందమైనటువంటి లిస్బను అనేటువంటి నగరము ఉంది. ప్రకృతి అందాలు శోభాయమానంగా ఆ గ్రామానికి ఉంటూ ఉన్నాయి. అది 1147వ సంవత్సరములో అప్పుడే క్రొత్తగా రాజుగా వచ్చినటువంటి 1వ శాంకో కోటలు నిర్మించాలి, ధనాగారములో బంగారాన్ని బాగా నిల్వ చేయాలి అనేటువంటి కోరిక కాస్త ఎక్కువగా ఉండేది. మరి అందుకు డబ్బు కావాలి. అందుకే ఆయన వివిధ రకాలైనటువంటి పన్నులతో ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ప్రజలందరూ కూడా పీడింపబడి చాలా పేదవారిగా మిగిలిపోతూ ఉన్నారు. జీవించడమే కష్టంగా ఉంటూ ఉండేది. దానితో పాటుగా ఈ క్రైస్తవ ఆశ్రమాలను కూడా ఆయన తీసుకొని మరికొన్ని దేవాలయాలను ఆయన హస్తగతం చేసుకొని బాగా ధనవంతులకు ఇస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళు దానికి బదులుగా ఆయనకు డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. తత్ఫలితంగా కోటల నిర్మాణము, తర్వాత ధనాగారములో బంగారాన్ని దాచుకోవడానికి వీలుగా ఉండేది. ఆ సమయంలోనే ఆ రాజు సైనికులలో ఒక యువ సైనికుడు ఉండేవాడు. ఆయన పేరు మార్టిన్, ఆయన భార్య పేరు మరియా. వాళ్ళిద్దరూ కూడా మంచి దంపతులు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆయన రాజు సైన్యములో ఉన్నప్పటికీ కూడా తన క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టలేదు. దంపతులిద్దరూ కూడా చాలా దైవభక్తితో ఉండేవారు. వారి కుటుంబం నుంచి దేవుడు ఒక మనిషిని గురువుగా ఎన్నుకుంటూ ఉన్నారు. ఆయనే ఫాదర్ ఫెర్నాండో, మార్టిన్ గారికి స్వయాన అన్నయ్య. కాబట్టి అన్నయ్య ఏమో గురువయ్యాడు, తమ్ముడేమో ఆ సైన్యములో చేరి ఒక సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడో ఉంటూ ఉన్నటువంటి ఫెర్నాండో గురువు ఒక రోజున వారికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు, నేను ఇంటికి వస్తూ ఉన్నాను అని. ఆ ఉత్తరాన్ని చూచినటువంటి మరియా ఆనందంతో గట్టిగా కేక వేసింది. కంగారు పడినటువంటి భర్త అక్కడకు వస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఇదిగో మీ సోదరుడు ఇంటికి వస్తూ ఉన్నాడు అని చెప్పి చాలా ఆనందముతో ఆమె చెబుతూ ఉంటుంది.
మార్టిన్ దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. నువ్వు నోరు మోసుకో, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ రోజుల్లో గురువుల ఇంటికి రావడము అంటే కుదిరేటువంటి పని కాదు. ఎప్పుడో ఒకసారి కానీ గృహ సందర్శనాలకు వీలు పడేది. ఒకసారి గురువయ్యి తమ పనిలో నిమగ్నమైన తర్వాత ఇల్లు వాకిలి అన్నీ కూడా మరిచిపోతారు. ఇంకా చాలా చాలా దూరము వెళ్ళి తమ పరిచర్యను కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో తన సోదరుడైనటువంటి ఫాదర్ ఫెర్నాండో ఇంటికి వస్తున్నానని ఉత్తరం రాస్తే ఆయన పెద్దగా నమ్మలేదు. బహుశా అంతకుముందు చాలాసార్లు అలా వ్రాసి రాకుండా ఎగ్గొట్టినటువంటి సందర్భాలు ఉండి ఉండవచ్చు. అందుకనే దాన్ని ఆయన పట్టించుకోలేదు. కానీ మార్టిన్ భార్య అయినటువంటి మరియ మాత్రము ఎందుకనో చాలా విశ్వాసముతో ఉంది. ఖచ్చితంగా ఫాదర్ గారు ఈసారి తమ ఇంటికి వస్తారు అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది. అలా అనుకునే తన భర్తకు చెబుతూ ఉంది, బిడ్డ నిద్రపోతూ ఉన్నాడు, నువ్వు అనవసరంగా గొడవ చేయకు, నేను వెళ్ళి ఇప్పుడే ఫాదర్ గారికి రూము తయారు చేస్తాను అని చెప్పి ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆమె మేడ మీద పని చేసుకునేటువంటి సమయంలో దూరముగా ఒక గురువు తమ ఇంటి వైపుకు రావడం చూస్తూ ఉంటుంది. ఆమె వెంటనే తన భర్తను గట్టిగా కేక వేసి పిలిచి, ఇదిగో స్వామి వస్తున్నట్లున్నారు చూడు అని చెప్పి కంగారు పెట్టింది. ఆమె కూడా పైనుంచి కిందికి గబగబా దిగి వచ్చింది. అప్పుడు వారు తలుపులు తెరిచి చూడగానే ఆ గురువు ఇంటిని సమీపించారు. ఆయనే తమ సోదరుడైనటువంటి ఫాదర్ ఫెర్నాండో. చాలా సంతోషంతో వాళ్ళు ఆ గురువును ఆలింగనము చేసుకుని ఆహ్వానించారు. అప్పటి వరకు వాళ్లకు పుట్టినటువంటి ఆ చిన్నారి బిడ్డను ఆ గురువు చూడలేదు కాబట్టి ఈ మార్టిన్ తన అన్నయ్య గారి చేతుల్లో ఆ పసిబిడ్డను పెడుతూ ఉన్నారు. పెట్టిన తర్వాత ఆయన ఆ గురువు అడుగుతూ ఉన్నారు, ఏం పేరు పెట్టారు ఈ బిడ్డకు అని. వెంటనే మరియ చెబుతూ ఉంటుంది, అదేంటి స్వామి అప్పుడే మర్చిపోయారా, ఫెర్నాండో అని చెప్పి పెట్టాము అంటుంది. ఫెర్నాండోనా, నా పేరు పెట్టారా అని చెప్పి ఆయన కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భలేవారే స్వామి, మీరు అప్పుడే మర్చిపోయారా, ఈ పిల్లాడు పుట్టక ముందే మీకు ఉత్తరం రాశాము, ఒకవేళ మాకు మగబిడ్డ కనుక జన్మిస్తే ఖచ్చితంగా మీ గుర్తుగా మీ జ్ఞాపకంగా మీ పేరే పెట్టుకుంటాము అని చెప్పినప్పుడు మీరు సరేనని మాకు తిరిగి ఉత్తరం కూడా రాశారు, ఇప్పుడేమో ఎలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఆమె విస్మయం ముందుతూ ఉంటుంది. అప్పుడు పక్కమని వీళ్ళిద్దరు అన్నదమ్ములు నవ్వుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఊరికనే సరదాగా గురువు ఆ మాట అంటున్నారు అనేది అర్థమైంది. ఈమె చిన్న పుచ్చుకొని బొంగ మీద పెట్టుకొని మీరిద్దరూ ఎప్పుడు అంతే కలిశారంటే నన్ను ఆట పట్టిస్తుంటారు అని చెప్పి ఆమె చికచక వాళ్ళను లోపలికి పిలిచి ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దురుగానే రండి అని చెప్పి సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆ ఆహ్వానించేటువంటి సమయంలోనే ఫాదర్ ఫెర్నాండో గారు, నేను లోపలకు వచ్చే ముందే ఈ చిన్న బిడ్డను ఆశీర్వదించాలని నా మనసు చెబుతోంది, కాబట్టి మొదట ఆశీర్వదించిన తర్వాతనే నేను లోపలికి వస్తాను అని చెప్పి అంటారు. సరేనని చెప్పి ఆ దంపతులిద్దరూ ఆ బిడ్డను చేతులలో ఉంచుకున్నప్పుడు మనము ప్రారంభంలో చెప్పుకున్నామే చక్కని దీవెన, ఆ దీవెననే ఆ గురువు ఫాదర్ ఫెర్నాండో గారు బాలుడైనటువంటి ఆ ఫెర్నాండోకి ఇస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరోసారి ఆ దీవెనను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫెర్నాండో, నేను నిన్ను పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆశీర్వదిస్తున్నాను, నేను నీకొక దీవెన ఇస్తున్నాను, నీవు ఈ యుగ మానవులందరూ దేవుని దగ్గరకు చేరుస్తావు, దేవుని గురించి ఏమీ తెలియని వారికి సత్యాన్ని బోధించి వారిని దేవుని దగ్గరకు చేరుస్తావు, నీలో ఉన్నటువంటి ప్రేమ జ్వాల చీకటిలో వెలుగులా ప్రకాశిస్తుంది అని చెప్పే అప్పుడు ఫాదర్ ఫెర్నాండో గారు బాలుడైనటువంటి తన అన్నయ్య కుమారుడు ఫెర్నాండోను ఆశీర్వదిస్తూ ఉన్నారు. బహుశా అది దైవ ప్రేరితం కావచ్చు, పవిత్రాత్మ ప్రేరేపించి ఒక ప్రవక్తల ఆ మాటలను చెప్పించి ఉండవచ్చు, లేక ఆ దీవెన ఇచ్చి ఉండవచ్చు. తల్లిదండ్రులు బహుశా ఊరికే నవ్వుకుని ఉంటారు, గురువు మామూలుగా ఏదో చెప్పి ఆశీర్వదిస్తారని అనుకుని ఉంటారు. కానీ
ఆ గురువు ఇచ్చినటువంటి దీవెన అక్షరాల నెరవేరుతూ ఉంటుంది. ఆయనే ఎవరో కాదో పునీత పాదుబాపుర అంటూ అనేవారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత, గురువైన తర్వాత జీవించి ఉండగానే పునీత పాదుబాపుర అంటూ అనేవారు ఎన్ని అద్భుతాలు చేశారో. మరణించిన తర్వాత నాటి నుంచి నేటి వరకు యావత్ ప్రపంచమంతటా కూడా ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. పసిబాలుడిగా ఉన్నప్పుడు ఆయన గురించి ఏం తెలుసు? ఎవరికి ఏమీ తెలియదు. అందరిలాగానే తాను పుట్టాడు. కానీ ఆ గురువు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఉంది. ఆ ఆశీర్వాదము ఫలిస్తూ ఉంటుంది. తనకు తెలియకుండానే ఆ గురువు అక్కడ ఆ బాలుణ్ణి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ గురువు నోట వెలువడినటువంటి ఆ మాట మహత్తరమైనటువంటి ఆశీస్సుగా ఆ బిడ్డకు అందుతూ ఉంటుంది. అందుకే ఒక గొప్ప మహనీయుడిగా, గొప్ప పునీతుడిగా ఈ రోజున పునీత పాదుబాపుర అంటూ అనేవారు మనతో ఉన్నారు, మన మధ్య ఉన్నారు. మనందరినీ కూడా తన ప్రార్థనల ద్వారా దీవిస్తూ ఉన్నారు. ఈ చిన్ని సంఘటన మనకు కూడా ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. అదేమిటి అంటే దీవెన. దేవుడు ఇచ్చేటువంటి దీవెన మనకు ప్రధానంగా గురువు ద్వారా వస్తూ ఉంటుంది. సో అన్ని సమయాలలో, అన్ని పనులలో కూడా మనము గురువు దీవెన తీసుకోవడము, ఆశీర్వాదము తీసుకోవడము ఎట్టి పరిస్థితుల్లో కూడా మరిచిపోకూడదు. భక్తియుతంగా మనం ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని తీసుకుంటామో, ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో ఎప్పుడైతే మనము ఆ ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. రెండవది, దేవుడు ప్రధానంగా గురుత్వము ద్వారా మనకు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నప్పటికీ కూడా తల్లి గర్భము నుండి పుడమి గర్భము వరకు, మళ్ళీ అక్కడ నుంచే పరలోకరాజ్య ప్రవేశము వరకు దేవుడు ఈ గురుత్వము ద్వారానే మనకు ఆశీస్సు అందిస్తూ ఉన్నప్పటికీ కూడా రెండవ భాగముగా మనకు ప్రతి క్రైస్తవుని ద్వారా అందిస్తూ ఉన్నారు. ప్రతి మనిషి కూడా జ్ఞానస్నానము ద్వారా దేవుని బిడ్డగా మారుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుతో ఏకమై మరో క్రీస్తులా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువు ఈ లోకములో ఏ విధముగా తన ఆశీస్సులను అందించారో ప్రతి మనిషి కూడా ఆ విధముగా ఆశీస్సులను అందించగలగాలి. ప్రతి ఒక్కరిని దీవించగలగాలి. తనకంటే చిన్నవారు ఎవరైనప్పటికీ కూడాను వారి క్షేమాన్ని కోరాలి. వారిని దీవించినట్లయితే ఆ దీవెన ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటుంది. నీవు ఎవరివైనా సరే, కానీ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీవు ఇచ్చేటువంటి దీవెన ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మనందరినీ కూడా ఎంత గొప్ప అంతస్తుకు తీసుకుని వస్తూ ఉన్నారు. గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తునాథునితో నీవు నిత్యకాలము ఐక్యమై ఉండువుగాకంటూ గురువు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు మనకు తన ఆశీస్సును ఇస్తూ ఉన్నారు. మరి అప్పుడు మనమంతా కూడా క్రీస్తు గురుత్వములో పాలు పంచుకుంటే మనము ఇచ్చేటువంటి దీవెన ఎంతటి ఫలభరితమైనటువంటిదో, మనము ఇచ్చేటువంటి దీవెన ఇదిగో ఇక్కడ ఈ గురువు దీవెనలాగా ఎలా ఫలిస్తుందో మనం ఊహించుకోవచ్చు. కానీ మనము మంచి మనసుతో దీవించాలి, పవిత్ర హృదయముతో దీవించాలి, కల్మషము లేనటువంటి మనసుతో దీవించాలి. అందుకే అన్ని శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా మన సాంప్రదాయ ప్రకారము అక్షంతలు తయారు చేసి మనము ఆ అక్షంతలు వేసి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. అది పిల్లలనే కావచ్చు, పెద్దలనే కావచ్చు, వివాహము తీసుకున్న దంపతులనే కావచ్చు, వివిధ రకాల సందర్భాలలో ఇదిగో ఈ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పినటువంటిదే కారణం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది, దేవుడు తన స్థానంలో ప్రతి ఒక్కరిని కూడా నిలువబెట్టినప్పుడు నీవు ఇతరులను దీవించాలే కానీ శపించకూడదు. ఎట్టి పరిస్థితులలో కూడా శపించకూడదు. నిన్ను ఒక దీవెనగా దేవుడు తయారు చేసినప్పుడు గురువుల దగ్గర నుంచి సాధారణ మనుషుల వరకు కూడా ఎప్పుడు నీ నోట దీవెన మాత్రమే రావాలి. అవతల వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళది వేరే విషయం, కానీ నీవు మాత్రము వారిని దీవించాలి. వారి శుభమునే కోరుకోవాలి, అందరికీ మంచి జరగాలి అని కోరుకోవాలి. అలా నీవు దీవించినప్పుడు దేవుడు నీ ద్వారా వారిని దీవిస్తూ ఉంటారు.
ఆ దీవెనలో అందుకోలేనటువంటి వాళ్ళు ఉంటే అది వేరే విషయం. వాళ్లకు అందించబడినటువంటి ఆ దీవెనలు ఏమవుతాయి? చిల్లు కుండలో నీళ్లు పోసినట్లు అవుతూ ఉంటాయి. మనం పోస్తూ ఉంటే పోతూనే ఉంటాయి. దాని గురించి మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు. మనం మాత్రం మనకు ఉన్నంత వరకు కూడా ఇతరులను దీవించడమే, వారికి ఆశీస్సులు అందచేయడమే, అది మాత్రము మనకు ఉండాలి. అది ఇచ్చేటువంటి మంచి మనసు ఉండాలి. అప్పుడు ఎవరిని శపించకుండా, ఎవరి నాశనాన్ని కోరుకోకుండా మనము మన పని మాత్రము దీవించడమే పెట్టుకోవడము, చెడును శిక్షించడము అవన్నీ దేవుడి పని, ఆయన చూసుకుంటారు. మనకొద్దు అవి, మనం మాత్రం దీవించడమే. అలా దీవిస్తూ ఉంటే ఇదిగో ఇక్కడ ఈ గురువు దీవెన ఫలించి ఏ విధముగా ఆ పసివాడు గొప్ప పుణ్యాత్ముడుగా మనకు పునీత అంతోని వారిలా మిగులుతూ ఉన్నారో ఏమో, మీ దీవెన కూడా ఫలించి వాళ్ళు అంత గొప్ప వాళ్ళుగా తయారయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. మరి నీ దీవెన ద్వారా అవతల మనిషి అంత గొప్ప వ్యక్తిగా అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు నీవెందుకు అడ్డుకల్ల వేయాలి? ఎప్పుడూ వేయకూడదు. అలా వారి కోసము ప్రార్థన చేస్తూ ఆశీర్వదించాలి అని మనకు ఈ పునీత అంతోని వారి జీవిత బాల్యము నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో అన్ని వేళలా కూడా ఈ రోజున అంతోని వారిని స్మరణ చేసుకుంటూ, ఇదిగో మేమందరము కూడా మీకు చిన్నప్పుడు మీ పెదనాన్న ఏ విధముగా ఒక గురువుగా మేము దీవించి మీ జీవిత సాఫల్యానికి తోడ్పడ్డారో అలాగే ఖచ్చితంగా మేము కూడా అందరినీ దీవిస్తాము అని చెప్పి ఆయన ద్వారా భగవంతునికి మాట ఇద్దాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.